పిల్లులు కూడా మనకు స్నేహం అయిపోతాయి. అది ఎలాగంటే ఫస్ట్ భయపడతాయి. ఈ పిల్లి ఫస్ట్ ఇక్కడికి వచ్చింది నా దగ్గరికి, ఈ పిల్లి. ఆ తర్వాత దానికి నేను ఆహారం ఏదో ఒకటి పెట్టేవాడు, అలాగ తింటూ అలాగ నా దగ్గర చేరికైపోయింది. అప్పటి నుంచి దీన్ని ఇలా పాముతుంటే చక్కగా నా దగ్గర మంచిగా అయిపోయింది. పిల్లికి ఎప్పుడైనాను ఇలాగ నెత్తి మీద ఇలా పామితే మనకు చేరిక అయిపోద్ది, మనం నమ్ముతుంది. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, మన దగ్గర మెయిన్ భయపడదు, మన దగ్గరే ఉంటుంది. అది దాని తరకు వివరాలు. అయితే ఇది వెళ్ళి ఏం చేసిందంటే ఇంకొక పిల్లిని తీసుకొచ్చేసింది. ఆ పిల్లి ఏంట్రా అనుకో, తెల్ల పిల్లి అది, ఆ తెల్ల పిల్లి. ఆ తర్వాత ఏం చేసింది అంటే ఇంకా నల్ల పిల్లిని తీసుకొచ్చేసింది. ఆ తర్వాత వెళ్ళి రెడ్ పుల్లి లాంటి పిల్లులు, 2 పిల్లులు తీసుకొచ్చేసింది. అసలుకి ఈ పిల్లుల్ని ఈ దేనికి సంబంధించినవి ఏంటి అని ఆలోచించాను. ఒకటి కూడా తెస్తుంది కదా, నాకు అర్థం కాలేదు. తర్వాత 4 పిల్లులు కూడా తీసుకొచ్చేసింది. అంటే ఈ 4 పిల్లులు వేరే వేరే పిల్లులు మాత్రం కాదు, ఆ పిల్లులు దీని పిల్లలే. వాటికి ఆహారం దొరక్క అటు ఇటు ఇబ్బంది పడుతుండు, సందులు అటు తిరుగుతుండేవి. అయితే ఈ పిల్లి ఆహారం దీనికి పెట్టేవాడు కాబట్టి, పెద్ద పిల్లి కాబట్టి ఇద్దరు తల్లి, నాకు ఎలాగో ఈయన తిడుతున్నాడు, ఈయన తీసుకొస్తే ఈయన దగ్గరికి ఈ పిల్లలు తీసుకొస్తే వాటికి కూడా నాకు ఆహారం పెడతాడు అని ఈ పెద్ద పిల్లితో తెలివితేటలో ఆలోచన. నిజంగానే ఆ తెల్ల పిల్లిని తీసుకొచ్చింది, నల్ల పిల్లిని తర్వాత తెచ్చింది, తర్వాత రెడ్డ పిల్లి, ఇంకా రెడ్డ పిల్లి, మొత్తం 4 పిల్లలు ఇవి, తల్లి ఒకటి. వీటికి మరి మనం చూస్తూ ఉండలేంగా, 5 కొన్న 5 గిన్నెలు కప్పులు కొన్నాను. ఆ 5 కప్పులను వాటికి ఆ కప్పుల్లో ఆహారం పెట్టడం మొదలుపెట్టాను. అయితే పెరుగు కలిపేసి అన్నం పెడితే తింటాయి పిల్లులు. ఎప్పుడైనా పిల్లులు పెరుగు కలిపి అన్నం పెడితే పిల్లులు ఎప్పుడైనా తింటాయి. మామూలుగా తినవు, ఖాళీ అన్నం తినవు. పెరుగు అయితే మనం కలిపి పెడితే పిల్లి తప్పనిసరిగా తింటాయి. అయితే పిల్లుల వల్ల ఉపకారం ఏంటుంది, అపకారం ఏమిటి, ఎందుకు అలాగా పెంచుతారు అనుకోవచ్చు. పిల్లుల వల్ల అపకారం ఏమీ లేదు, ఉపకారమే. కారణం ఏంటంటే చెత్త ఇవి ఎలుకలు ఉంటాయి కదా, అవి మహా డేంజర్ ఎలుకలు. ఒకసారి ఖద్దరు చెట్ట ఒకటి కొన్నాను, తెచ్చేలా ఇంట్లో పెట్టాను, కొరికి పాడు చేసింది ఎలక. అయితే పిల్లి ఉందనుకోండి, ఎలక ఎప్పుడు రాదు. ఎలకలు చండాలం బట్టలు పాడు చేస్తాయి, మిరపకాయలు కొరికేస్తాయి, అన్నీ కొరికేస్తాయి. పిల్లి ఉంటే అసలు ఏమి అది. పిల్లిలో ఇంకోటి ఉన్నది, పిల్లుల్లో అవి ఎక్కడికి గలీజ్ చెయ్యు, వదుడులో కానీ ఏదైనా చేయడం కానీ చెయ్యి, ఎక్కడో చెత్తను కూడా వేసి మళ్ళీ నీట్గా ఇంట్లో ఉంటాయి. ఉండడం వరకే మన ఉపయోగిస్తాయి, కానీ అవి ఎట్టి పరిస్థితుల్లోన ఖచ్చితంగా చెయ్యవు, ఏమి ఉండవు, నీట్గా ఉంటాయి. మనకు కూడా చాలా కాలక్షేపంగాను సంతోషంగాను వాటిని చూస్తే ఆనందంగాను ఉండడానికి అవకాశం ఉంది. పిల్లిలో ఉన్న గుణం పిల్లులు మంచి తల్లి దగ్గర ఆ పిల్లులు పాలు తాగుతాయి. ఈ పెద్దయ్య వరకు కూడా తల్లికి కూడా బాధ్యతే. తల్లికి పాలు చాలకపోవడం వలన అవి అరుస్తుండేవి. అందుకే తెలివైన పిల్లి కాబట్టి ఈ పిల్లి ఫస్ట్ నా దగ్గరికి వచ్చి అన్ని తినడం, పాలు తాగడం, పెరుగు తినడం నేర్చుకుంది. తర్వాత తన తెల్ల పిల్లిని తెచ్చి, నల్ల పిల్లిని తెచ్చి, ఆ రెడ్డ పిల్లలు కూడా తెచ్చేసి నాకు పరిచయం చేసింది. నా పిల్లలే వీళ్ళు, వేరే వాళ్ళు మాత్రం కాదు. నన్ను ఆదుకున్నట్లు వీటిని కూడా కొంత ఆదుకోను. ఆ యేసు ప్రభు మిమ్మల్ని ఆదుకున్నట్టు మమ్మల్ని కూడా ఆదుకును. దేవునికి దేవునికి స్తోత్రం. దేవుడు మానవుడినే కాదు, జంతువుల్ని అన్నిటిని సృష్టించి వదిలిలేదు, దేని ఆహారం తనకి పెట్టాడు. కాబట్టి ఎలుకని పిల్లి వేటాడుద్ది, పిల్లిని కుక్క వేటాడుద్ది, కుక్కని పులి కూడా వేటాడుద్ది. వాదానికి వాటి ఆహారమే కొన్నిసార్లు. థ్యాంక్ యూ. ఈ ఒక మాటల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. పిల్లులు కూడా మనకు స్నేహం అయిపోతాయి. అది ఎలాగంటే ఫస్ట్ భయపడతాయి. ఈ పిల్లి ఫస్ట్ ఇక్కడికి వచ్చింది నా దగ్గరికి, ఈ పిల్లి. ఆ తర్వాత దానికి నేను ఆహారం ఏదో ఒకటి పెట్టేవాడు, అలాగ తింటూ అలాగ నా దగ్గర చేరికైపోయింది. అప్పటి నుంచి దీన్ని ఇలా పాముతుంటే చక్కగా నా దగ్గర మంచిగా అయిపోయింది. పిల్లికి ఎప్పుడైనాను ఇలాగ నెత్తి మీద ఇలా పామితే మనకు చేరిక అయిపోద్ది, మనం నమ్ముతుంది. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, మన దగ్గర మెయిన్ భయపడదు, మన దగ్గరే ఉంటుంది.
అది దాని తరకు వివరాలు. అయితే ఇది వెళ్ళి ఏం చేసిందంటే ఇంకొక పిల్లిని తీసుకొచ్చేసింది. ఆ పిల్లి ఏంట్రా అనుకో, తెల్ల పిల్లిది. ఆ తెల్ల పిల్లి ఆ తర్వాత ఏం చేసింది అంటే ఇంక నల్ల పిల్లిని తీసుకొచ్చి, ఆ తర్వాత పిల్లి రెడ్ పుల్లి లాంటి పిల్లులు 2 పిల్లులు తీసుకొచ్చింది. అసలుకి ఈ పిల్లుల్ని దేనికి సంబంధించినవి ఏంటి అని ఆలోచించాను. ఒకటి కూడా తెస్తుంది కదా, నాకు అర్థం కాలేదు. తర్వాత 4 పిల్లులు కూడా తీసుకొచ్చింది. అంటే ఈ 4 పిల్లులు వేరే వేరే పిల్లులు మాత్రం కాదు, ఆ పిల్లులు దీని పిల్లలే. వాటికి ఆహారం దొరక్క అటు ఇటు ఇబ్బంది పడుతుండు, సందులు అటు తిరుగుతుండేవి. అయితే ఈ పిల్లి ఆహారం దీనికి పెట్టేవాడు కాబట్టి, పెద్ద పిల్లి కాబట్టి ఇద్దరు తల్లి, నాకు ఎలాగో ఈయన పెడుతున్నాడు, ఈయన తీసుకొస్తే ఈయన దగ్గరికి ఈ పిల్లల్ని తీసుకొస్తే వాటికి కూడా నాకు ఆహారం పెడతాడు అని ఈ పెద్ద పిల్లి తన తెలివితేటలో ఆలోచన. నిజంగానే ఆ తెల్ల పిల్లిని తీసుకొచ్చింది. నల్ల పిల్లిని తర్వాత తెచ్చింది. తర్వాత రెడ్డ పిల్లి, ఇంకా రెడ్డ పిల్లి, మొత్తం 4 పిల్లలు ఇవి, తల్లి ఒకటి. వీటికి మరి మనం చూస్తూ ఉండలేంగా. 5 ఉన్న 5 గిన్నెలు కప్పులు కొన్నాను. ఆ 5 కప్పులను వాటికి ఆ కప్పుల్లో ఆహారం పెట్టడం మొదలుపెట్టాను. అయితే పెరుగు కలిపేసి అన్నం పెడితే తింటాయి పిల్లులు. ఎప్పుడైనా పిల్లులు పెరుగు కలిపి అన్నం పెడితే పిల్లులు ఎప్పుడైనా తింటాయి. మామూలుగా తినవు, ఖాళీ అన్నం తినవు. పెరుగు అయితే మనం కలిపి పెడితే పిల్లి తప్పనిసరిగా తింటాయి. అయితే పిల్లుల వల్ల ఉపకారం ఏంటుంది, అపకారం ఏముంటుంది, ఎందుకు అలాగా పెంచుతారు అనుకోవచ్చు. పిల్లుల వల్ల అపకారం ఏమీ లేదు, ఉపకారమే. కారణం ఏంటంటే చెత్త ఇవి ఎలుకలు ఉంటాయి కదా, అవి మహా డేంజర్ ఎలుకలు. ఒకసారి ఖద్దరు చెట్ట ఒకటి కొన్నాను, తెచ్చేలా ఇంట్లో పెట్టాను, కొరికి పాడు చేసింది ఎలక. అయితే పిల్లి ఉందనుకోండి, ఎలక ఎప్పుడు రాదు. ఎలకలు చండాలం, బట్టలు పాడు చేస్తాయి, మిరపకాయలు కొరికేస్తాయి, అన్నీ కొరికేస్తాయి. పిల్లి ఉంటే అసలు ఏమి అది. పిల్లిలో ఇంకోటి ఉన్నది, పిల్లుల్లో అవి ఎక్కడికి గలీజ్ చెయ్యవు. ఒక దుడ్లో కానీ ఏదైనా చేయడం కానీ చెయ్యి, ఎక్కడో చెత్తను కూడా వేసి మరీ నీట్గా ఇంట్లో ఉంటాయి. ఉండడం వరకే మనని ఉపయోగిస్తాయి. కానీ అవి ఎట్టి పరిస్థితుల్లోన కచ్చడా చెయ్యవు, ఏమి ఉండవు, నీట్గా ఉంటాయి. మనకు కూడా చాలా కాలక్షేపంగాను సంతోషంగాను వాటిని చూస్తే ఆనందంగాను ఉండడానికి అవకాశం ఉంది. పిల్లిలో ఉన్న గుణం పిల్లులు మంచి తల్లి దగ్గర ఆ పిల్లులు పాలు తాగుతారు. ఈ పెద్దయ్య వరకు కూడా తల్లికి కూడా బాధ్యతే. తల్లికి పాలు చాలకపోవడం వలన అవి అరుస్తుండేవి. అందుకే తెలివైన పిల్లి కాబట్టి ఈ పిల్లి ఫస్ట్ నా దగ్గరికి వచ్చి అన్ని తినడం, పాలు తాగడం, పెరుగు తినడం నేర్చుకుంది. తర్వాత తన తెల్ల పిల్లిని తెచ్చి, నల్ల పిల్లిని తెచ్చి, ఆ రెడ్డ పిల్లలు కూడా తెచ్చేసి నాకు పరిచయం చేసింది. నా పిల్లలే వీళ్ళు, వేరే వాళ్ళు మాత్రం కాదు. నన్ను ఆదుకున్నట్లు వీటిని కూడా కొంత ఆదుకోను. ఆ యేసు ప్రభు మిమ్మల్ని ఆదుకున్నట్టు మమ్మల్ని కూడా ఆదుకును. దేవునికి దేవునికి స్తోత్రం. దేవుడు మానవుడినే కాదు, జంతువుల్ని అన్నిటిని సృష్టించి వదిలిలేరు. దేని ఆహారం తనకి పెట్టాడు. కాబట్టి ఎలుకని పిల్లి వేటాడుద్ది, పిల్లిని కుక్క వేటాడుద్ది, కుక్కని పులి కూడా వేటాడుద్ది. వాదానికి వాటి ఆహారమే కొన్నిసార్లు. థ్యాంక్ యూ. ఈ ఒక మాటల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.